మా అనుబంధం ఇప్పటిది కాదు. నా కెరీర్ బిగినింగ్ నుంచి అంటే మెడ్రాస్‌లో మేము ఉన్న రోజుల నుంచి కూడాను మా అనుబంధం పెనవేసుకుని ఉంది. ఈరోజు కూడా నాతో ఆయన ఎన్ని సినిమాలు తీశారు అనే దానికంటే మా కుటుంబ పరంగా ఏ ఫంక్షన్ జరిగినా, వాళ్ళింట్లో ఏ శుభకార్యం జరిగినా సరే మా ఇరువురు కుటుంబాలు కలిసి ఆ సంతోషాన్ని పంచుకుంటుంటాయి. ఆయన నాతో 'ముఠా మేస్త్రి' అనే సినిమా తీశారు. ఆ సినిమాలో ఆయన అడగగానే నేను డేట్లు ఇచ్చి ఎంకరేజ్ చేశానని ఇప్పటికీ ఆయన చాలా సంతోషంగా చెప్పుకుంటారు. ఎందుకంటే టైమ్లీగా నాకు ఆ సినిమా చేసి నాకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ని కలగజేసావు అంటూ ఆయన తన ప్రేమను తెలియజేసుకుంటుంటారు. ఇప్పుడు ఈరోజు కూడా అదే ఆప్యాయత ఆపేక్షలతోటి నేను ఎక్కడున్నా సరే ఊరారా బాబాయ్ అని పలకరించే మా శేఖర్ బాబు గారు ఇక్కడ లేరు అంటాం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ఈ సందర్భంగా ఆయన ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. శేఖర్ బాబు గారు చనిపోయారు. ఆయన ప్రొడ్యూసరు, అంటే మాకు చిన్నప్పుడు 'ముఠా మేస్త్రి' ఈ సినిమా ప్రొడ్యూసర్ అనమాట. కొన్ని సినిమాలు చాలా సినిమాలు తీశారు. మోర్ దెన్ ప్రొడ్యూసర్ మాకు బాగా తెలిసిన చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అనమాట. అంటే నేను చెన్నైలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవారు. వాళ్ళ వైఫ్, వాళ్ళ పిల్లలు, మేమందరూ కలిసి పెరిగాం అనమాట. నిజంగా పొద్దున మెసేజ్ ఉన్న వెంటనే చాలా చాలా బాధ వేసింది. పాపం శేఖర్ గారు లేరు, కానీ వాళ్ళ వైఫ్, ఆంటీ ఫేస్ అసలు నా మనసు, అంటే ఏం మాట్లాడుతున్నాను నాకు కూడా ప్రాపర్ నేనేం మాట్లాడుతున్నాను నేను కరెక్ట్గా మాట్లాడలేదు, నాకు అర్థమవుతుంది, కానీ యాక్చువల్లీ నాకు మాటలు లేవు. పాపం ఆవిడ చూస్తుంటే మాత్రం నా మనసు, ఆవిడ పట్టుకున్నప్పుడు ఆంటీ ఎలా ఉన్నారు, పట్టుకున్నప్పుడు ఆవిడ అంటుంది, బాబు ఇంకా నేను దేనికి బతకాలి అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధ వేసిందండి. ఆంటీ తప్పు, అంటే మీరు అలా మాట్లాడకూడదు, మీరు అంటే మాకు బాగా చాలా చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆవిడ కండోలెన్సెస్ టు హర్ అండ్ వాళ్ళ అబ్బాయి కిషోర్ అండ్ వాళ్ళ అమ్మాయి లావణ్య, మా అందరికీ బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ చూస్తున్నాను. ఐ విష్ ద ఎంటైర్ ఫ్యామిలీ కండోలెన్సెస్. థ్యాంక్ యూ. నేను సోల్డర్స్. థ్యాంక్ యూ. సెప్టెంబర్లో అనేక ప్రాముఖ్యమైన పాత్రలు చూసినటువంటి మంచి మిత్రుడు కేసీ శేఖర్ బాబు గారు ఇక్కడ లేరు అని చెప్పడానికి చాలా బాధగా అనిపిస్తుంది. ఒక మంచి వ్యక్తిగా ఆయనతో నాకున్న పరిచయం దాదాపుగా 40 ఏళ్లకు పైగా. నేను ఆయన కూడా సినిమా ఇండస్ట్రీకి రాకముందే విజయవాడలో ఉన్నప్పటి నుంచి వారితో నాకు పరిచయం. వాళ్ళ నాన్నగారి సినిమా డిస్ట్రిబ్యూటర్గా జ్యోతి ఫిల్మ్స్ అనే సంస్థ ద్వారా అనేక చిత్రాలని పంపిణీ చేసేవారు. ఆ రోజు నుంచి ఆయన సినిమా ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి ఒక ఇంట్రెస్ట్తో నాకంటే ముందుగానే ఆయన సినిమా ఇండస్ట్రీకి రావడం, నిర్మాత అవడం జరిగింది. ఆ తర్వాత నేను సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయినప్పుడు మొట్టమొదటిసారి నాకు తీసినటువంటి మేకప్ టెస్ట్ కూడా వారి స్టూడియోలో, వారి సినిమాలో షూటింగ్ జరుగుతున్నప్పుడే జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మంచి మిత్రులుగా కనిపెడుతూనే ఉన్నాం. కేసీ శేఖర్ బాబు గారు 15 సంవత్సరాల క్రితం సినిమాలో ఆయన సీఎం క్యారెక్టర్ చేసి, అప్పటి నుంచి ఆయన్ని నేను చాలా ఆప్యాయంగా సీఎం గారు అని పిలిచేవాడు తప్ప శేఖర్ బాబు అని ఎప్పుడు పిలిచేవాడు అని చాలామందికి పరిచయం చేసినప్పుడు చెప్తూ ఉండే. మిగిలిన సీఎంలందరూ కొంతకాలంలో ఉండొచ్చు, కొంతకాలం తర్వాత రిటైర్ అయిపోవచ్చు, కానీ మా సీఎం గారు మాత్రం పర్మనెంట్గా లైఫ్ లాంగ్ అప్ టు హిజ్ ఎండ్ ఆయనే మాకు సీఎం అని చెప్తూ ఉండేవాడిని. అలాంటి మంచి వ్యక్తి, అనేక మంచి సినిమాలు తీశారు. అలాగే ఫిలిం ఛాంబర్లో ఛాంబర్ అధ్యక్షుడు గారు, ఛాంబర్ కార్యదర్శి గారు అనేక సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీకి ఎంతో సేవ చేసేవాడిని. ఏ రోజున ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఇండస్ట్రీకి సంబంధించి నేనున్నాను అని ముందుకు వచ్చేవాడిని. రాత్రి సడన్గా నిన్న సాయంత్రం కూడా ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ఆయన సినిమా కూడా కొంతసేపు చూసి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వైఫ్తో అంటే కొంచెం బీపీ ఎక్కువగా ఉన్నట్టుంది అని అప్పుడప్పుడు అట్లా అంటూ ఉండేవారు కాదు. బీపీ తర్వాత ఆయన పడుకోవటానికి ముందు స్టడీ రూమ్ ఉన్నాయి, ఆ స్టడీ రూమ్లో కూర్చొని ఏమైనా వర్క్ చేసుకోవాలన్నా ఏమైనా చదువుకోవాలన్నా అక్కడ కూర్చొని చేసుకుంటాం. రాత్రి కూడా అలాగే స్టడీ రూమ్లో వర్క్ చేసుకుంటుంటే తెల్లవారుదామున 3:30కో ఇప్పుడు ఆవిడకి మెలకు వచ్చి చూస్తే పక్కన లేరు. ఇంకా
స్టడీ రూమ్లో నేను ఇంకా అక్కడే కూర్చున్నట్టున్నాను. అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన కింద పడిపోయి ఉన్నారు. చేతికి బీపీ మిషన్ కూడా కట్టుకున్నాను. అంటే అప్పటికే ఆయనకి బీపీ వచ్చిందని అనుమానం వచ్చినట్టుంది. బీపీ చూసుకోవడం కోసం చేతికి ఆ బీపీ మిషన్ కూడా కట్టుకున్నారు. ఆ సమయంలోనే పోయారనుకుంటా. చనిపోయేటప్పుడు చేతికి ఆ బీపీ మిషన్ కూడా అలాగే ఉంది. అప్పుడు డాక్టర్ నుంచి చూసి వెంటనే చనిపోయి కూడా 12 లోపే చనిపోయి ఉంటారండి చెప్పి డాక్టర్ నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనా శేఖర్ బాబు అని పేరు పెట్టుకున్నాను. నిన్న శివరాత్రి రోజున ఆ శివాల్లో ఆ శివుల్లో ఐక్యమైపోయారనిపించింది. ఒక మంచి శుభగడియల్లో చనిపోయాడైన బాధను ఎవరో ఏమీ మార్చలేం, కానీ ఒక మంచి సమయంలో మంచి పండగ రోజున ఆయన దైవ సాన్నిధ్యానికి వెళ్ళిపోయారు అని అనుకున్నప్పుడు మాత్రం కొంత సంతృప్తి కలిగింది. ఒక మంచి మిత్రుడు కోల్పోయాడు. ఇలాంటి మంచి మిత్రుడు సినిమా ఇండస్ట్రీలో అందరికీ మంచిపోయే ఒక మంచి మిత్రుడు పరిశ్రమ నష్టపోయింది. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వాళ్ళ అబ్బాయి మెడ్రాస్లో ఉన్నారు, మరి కాసేపులో ఆయన ఇక్కడికి వస్తారు. అలాగే వాళ్ళ అమ్మాయి అమెరికాలో రేపు రాత్రి కర్మకాండలన్నీ కూడా బహుశా దహన సంస్కారం అయింది కూడా ఎల్లుండి జరుగుతుంది. నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. చిరకాల మిత్రుడు, ప్రముఖ నిర్మాత, ప్రముఖ పంపిణీదారుడు, విజయవాడ నుంచి వచ్చిన మొట్టమొదటి పంపిణీదారుడు, నిర్మాత, మృదు స్వభావి శ్రీ శేఖర్ బాబు గారి అకాల మరణానికి చింతిస్తూ పరిశ్రమకి ఎంతో లోటు, మల్లె పువ్వులాగా ఎవరనుకుమారైనా నేను ఉంటానని ఉండే గొప్ప వ్యక్తి వాళ్ళు లేకుండా వెళ్ళిపోవటం దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి, ఆయన ఆత్మకి శాంతి కలగాలి. థ్యాంక్ యూ. శేఖర్ బాబు గారు లాంటి మంచి మనిషి చనిపోవటం ఫిలిం ఇండస్ట్రీకే కాకుండా నాలాంటి ఎంతోమంది మిత్రులకు కూడా తీరని లోటు. మా విజయవాడలో నా చిన్నతనం నుంచి నాకు ఆయనతో చాలా పరిచయం. మా తండ్రి గారికి అత్యంత సన్నిహితుడు ఆయన. ఎప్పుడూ అందరితో నవ్విస్తూ ఉండే శేఖర్ బాబు. ఆయన పూర్తి పేరు చంద్రశేఖర్ బాబు. శివరాత్రి రోజు లింగోద్భవ సమయంలో ఆయన కాలం చేయటం అన్నదే స్నేహితులందరికీ ఎంతో బాధ అయినా కూడా ఒక రకంగా ఆయన డైరెక్ట్గా ఈ మంచి రోజు నాడు శివుని దగ్గరికే వెళ్ళిపోయాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అన్నయ్య కేసీ శేఖర్ బాబు గారు అకాల మరణం మమ్మల్ని అందరినీ దిగ్భ్రాంతికి గుర్చేసింది. ఆయనకి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. అబ్బాయి చెన్నైలో ఉంటారు, ఇప్పుడే వచ్చారు. అమ్మాయి అమెరికాలో ఉన్నారు, రేపు నైట్కి వస్తారు. కాబట్టి సోమవారం ఉదయం ఇంటి దగ్గర అన్ని కార్యక్రమాలు చేసి, అలాగే సోమవారం 11 గంటలకి ఫిలిం ఛాంబర్ ఆవరణలో సినీ ఇండస్ట్రీ వాళ్ళ దర్శనార్థం పాదయోదేహాన్ని అక్కడి నుంచి మహాప్రస్థానం శ్మశాన వాటికి తీసుకెళ్ళి అంత్యక్రియలు సోమవారం జరుగుతాయి. కాబట్టి మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళ అందరం సోమవారం రోజు ఆయన పార్థివ దేహాన్ని చూసేదానికి కుదురుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.